నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈరోజు రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నానండి. ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. ముందుగా బఠానీలు ఒకసారి క్లీన్ చేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బఠానీలు మునిగేలాగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, బఠానీలు ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఈ కర్రీ చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తే టేస్ట్ బాగోదండి కర్రీ, అందుకని కంపల్సరీగా స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు వేసుకుందాం. వీటన్ని ఒకసారి కలుపుకుందాం. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ముందుగా ఉడికించుకున్న బఠానీలు వేసుకుందాం. ఈ బఠానీలు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెము ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందామండి. మీకు కావాలంటేనే వాటర్ వేసుకునే, లేదంటే అవసరం లేదండి. ఎందుకంటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుందని నేను వాటర్ వేయట్లేదు. కావాలంటే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుందామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసము గంట సింబల్ క్లిక్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా బఠానీ టమాటో కర్రీ రెడీ అయింది. బఠానీ కర్రీ కూడా కాంబినేషన్ చేయాలంటే చాలా బాగుంటుందండి, రోటీలో కానీ చపాతీలో కానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.